ఒక ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే భర్త ఇంకొక ప్రాంతంలో వ్యాపారం చేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకుడు అడ్డుకున్నటువంటి సంఘటన ఇది. సాక్షి హైలైట్ చేసింది. భూమి రహదారి వివాదం అధికార తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లామాధవికి చెందిన భ్రమరాట్ టౌన్షిప్ యాజమాన్య వర్గానికి, మార్కాపురం పట్టణానికి చెందిన టీడీపీ నేత చిలకపాటి చిన్న వెంకట చెన్నయ్య వర్గానికి మధ్య రహదారి మీద గేట్ కంచి నిర్మాణం విషయంలో వివాదం తలెత్తింది. వ్యవహారం మీద ఆదివారం రెండు వర్గాల ఘర్షణ పట్టడంతో నలుగురు గాయాలయ్యాయి. మార్కాపురంలోని పూల సుబ్బయ్య కాలనీకి తూర్పున భ్రమరా టౌన్షిప్ వెంచర్ ఉంది. 167 ఎకరాల్లోని వెంచర్ గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లామాధవ్ భర్త గల్లా రామచంద్రరావు చెందిందిగా సమాచారం. వెంచర్ ముందు భాగంలో మార్కాపురం టీడీపీ నేత చిలకపాటి చిన్న వెంకట చెన్నైకు 6 ఎకరాలు, మరికొందరికి భూములు ఉండొచ్చు సమాచారం. ప్రధాన రహదారి నుంచి 200 మీటర్ల లోపల ఉన్న భ్రమరా టౌన్షిప్కి వెళ్లే మార్గం విషయంలో కొంతకాలం వివాదం కొనసాగుతుంది. వెంచర్ యాజమాన్యం గతంలో ఉన్న 30 అడుగుల మెటల్ రోడ్డును విస్తరించి 50 అడుగుల రహదారిగా చేసేందుకు రెండు వైపులు ఇనుప కంచె ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతంలోని భూముల యజమానులు తమ స్థలాలకు రాకపోకల ఇబ్బంది కలుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. చిలకపాటి చిన్న వెంకట చెన్నయ్య ఆధ్వర్యంలో ఆయన కుటుంబం సభ్యులు షేక్ ఇంతియాజ్, షేక్ ఇలియాజ్ సుమారు 30 మందితో రహదారి మీద ధర్నా కూడా చేశారు. ఆదివారం భ్రమణ టౌన్షిప్ మేనేజర్ విఠల్ శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో గేట్ నిర్మాణం చేపట్టారు. ఈ పనులను చెన్నై వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మార్కాపురం టౌన్ పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులో తెచ్చారు. ఆ తర్వాత ఇనప గేట్లను కొందరు పక్కనే ఉన్న చెరువులో పడేసినట్టు సమాచారం. సాయంత్రం ఆ గేట్లు బయటికి తీసేందుకు మేస్త్రి మీరావళి ఆధ్వర్యంలో కూలీల చెరువులో దగ్గర చెన్నై వర్గం అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మేస్త్రి పాణ్యం మీరావళి అనిల్కి గాయాలయ్యాయి. చెన్నై వర్గానికి చెందిన అనకరి మల్లికార్జున, అంబడిపూడి కిరణ్ కూడా గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. మార్కాపురం టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేసులు నమోదు కాలేదని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం అని హైలైట్ చేశారు.